హాయ్ గాయ్స్, ఈరోజు మాది హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, నేను విలేజ్లో ఉన్నాను. విలేజ్లో మా ఇంటిని హోమ్ టూర్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి కర్నూలు గుంటూరు హైవేనండి. ఈ హైవేకి పక్కనే ఉంటుంది మా ఇల్లు. ఓకే, ఇదేనండి, చూడండి. మెయిన్ ఊరంతా లోపల ఉంటుంది. బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇంటి పైకి వెళ్ళిన తర్వాత. ఇక్కడ మేమేంటంటే అప్పుడు కొంచెం చిన్న చిన్న గొడవలు అవి ఇక్కడ రోడ్డుకి దగ్గరికి వచ్చేసాము మేము, మా రిలేటివ్స్. ఇది వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే రోడ్డుకి పక్కనే ఆనుకునే ఉంటుంది. ఇదండి ఫస్ట్ మా ఇంటికి బయట ఎలా ఉంటుంది అనేది. ఇదిగో చూడండి, దానిమ్మ చెట్టు. ఇది దానిమ్మ చెట్టు. ఏదో సాయంత్రం పూట అలా కొంచెం కూర్చోటానికి ఇలా సప్టాలు గవర్నమెంట్ వాళ్ళు వేసినవి. తర్వాత ఈ సైడ్ చూపిస్తాను ఫస్ట్ మీకు. ఇది మా మామ వాళ్ళ ఇల్లు. అంటే మాకు ఇంటి దగ్గర పొలం కాబట్టి ఇది ఎక్కువ స్పేస్ ఉంచుకున్నాము ఇంటి కొరకు. ఇది మొత్తం 4 acres ల్యాండ్. మేము ఈ రోడ్ సైడ్న మేము ఇల్లు పెట్టుకున్నాము. ఇది అంతా ఇదిగోండి, నా కార్ల కోసం నేను సెటప్ చేయించుకున్నాను 50,000 పెట్టి. బట్ శిరీష మేడం గారు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టేశాము. ఈ షెడ్ వచ్చేసరికి నా కార్ల కోసం, తారను ఇక హుందాయ్ ఇందుకోసం అని చెప్పేసి నేనే వేయించాను. బట్ ఇక్కడ ఉండలేదు, ఏమీ లేదు. ఓకేనా, ఓకే. ఇవన్నీ మా రిలేటివ్స్ ఇల్లే. ఎక్కువే ఉండవు ఇక్కడ, మొత్తం 15 ఉంటాయి అంతే. ఓకేనా, ఇది ఈ సైడ్ అండి, చూపిస్తాను. నెక్స్ట్ అటు వెళ్దాం. కొంచెం పూల చెట్లు అన్నీ ఉన్నాయి. లా 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 లా. ఇదిగోండి ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్ అండి. ఇందుకి ఫ్రంట్ సైడ్ ఇదంతా బయట. చింత చెట్టు ఇంటికి పక్కనే, అటు పొలంలో నుంచి యాప చెట్టు ఉంది. ఇంకా పక్కనే ఇంక ఇది అదే రోడ్డు నాకు కనపడేది. వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఇదేనండి. ఏదో వ్లాగ్ కోసం, హోమ్ టూర్ కోసం ఇక్కడికి వచ్చి చోటు. కానీ మామూలుగా మనకంత సీన్లే, మనం చూసే బిల్డప్ తప్పితే ఏం పీకేది ఏమింటుంది. మందార పువ్వ. ఓకే, ఇంకా లోపలికి వెళ్దామా? వెళ్ళాలి కదా. మెయిన్ డోర్, మెయిన్ గేటు, చిన్న గేటు. జై హనుమాన్. అమ్మవారు. అదిగో మా అమ్మ. ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చాం బ్యాంక్ దగ్గరికి. యాక్చువల్గా ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాను కదా అని చెప్పేసి ఇప్పుడు తీస్తున్నాను. ఏమమ్మ లోపల నుంచి ఇగో ఫ్లవర్స్. స్టెప్స్ ఇవి పైకి వెళ్ళడానికి, తర్వాత వెళ్దాం. ముందు లోపలికి వెళ్దామా మరి? ఇక చూడండి ఇలా ఉంటుంది. ఓకే గైస్, మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నా. ఆ లైట్ లేవా ఇంట్లో? లోపల లైట్లే. ఓకే, కులికాడు పెడదాం. ఏదో ఓవరాక్షన్ వద్దులే, లోపల బోరా అంటావా? ఇది ఫ్రంట్ హాల్ అండి. బయట ఇక్కడ ఏముంటాయి అని ఇన్వర్టర్లు, కరెంటు, కరెంటు స్విచ్లు, మీటర్లు, ఇన్వర్టర్లు ఉంటాయి.
సమ్మర్లో ఇక్కడ కానీ కప్పు మంచం వేసుకొని పడుకుంటే ఇదిగో నా భారీ చక్కగా నేనేం ఒకవేళ మీ ఇల్లు అమ్మటానికి అని చెప్పేసి వీడియోలు తీసుకొని పోతున్నా అనుకుంటావేమో. ఓకే, ఇది ఇంట్లోకి వెళ్ళే మెయిన్ దూరం. లల్లల్లా. ఓకే, ఇది హాల్. ఇది దాంట్లో కూడా స్విచ్. ఇది ఆ హాల్ అండి. ఓకే, హాల్లో నుంచి కూడా ఈ సైడ్ బయటికి వెళ్ళటానికి ఇది డోరు. అదిగోండి మెయిన్ గేట్. ఓకేనా, అదిగో షెడ్ ఇందాక చూపించింది, వాషింగ్ మిషన్. ఇది పబ్లిక్ అంటే ఐ మీన్ బయట వాష్రూమ్. లోపలికి వెళ్దాం. దిస్ ఈజ్ హాల్. చూపాను కదా, అదిగోండి మా అమ్మ మా నాన్న. టుక్ 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 టుక్. మాకు అప్పుడు ఎద్దులు ఉండేవి. అదిగో మాంగళ్యం తంతు నానేనా మామాజీ. హాల్ చెప్పాను కదా, 2 బెడ్రూమ్స్. ఇదిగో ఇదొకటి, ఇది నాది. వెళ్దాం. ఇది అన్నామయ్యారీ రే. ఓకే, ఇది సెకండ్ది. మా పెద్దమ్మ మా పెదనాన్న. ఇదిగోండి, యాక్చువల్గా మాది ఉమ్మడి ఫ్యామిలీ. మా పెద్దమ్మ మా పెదనాన్న మా నాన్న వాళ్ళంతా కలిసే ఉంటారు. వీళ్ళు ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఓకే, దాని లోపల యాక్చువల్గా మనీ ఉన్నాయి, అందుకని లాకేసి నేనే. సేమ్ 2 బెడ్రూమ్లు ఒకేలా ఉంటాయి. ఆ బెడ్రూమ్ చూపిస్తానండి. కృష్ణుడు బాగున్నాడా? ఆయనకేంలే, ఆయన కింగ్. ఓకేనండి, ఇదంతా హాలు. చూపిస్తా. ఏంది అన్ని సర్దినట్టున్నారు, కానీ గెటోళ్ళు అటు పోయారు. మేము నలుగురు మొత్తం. ఫస్ట్ మా అక్క వినుకొండలో ఉంటుంది, ఇక్కడి నుంచి 6 కిలోమీటర్స్. చూపిస్తాను సాయంత్రం. తర్వాత మా అన్న హైదరాబాద్లోనే బిజినెస్, అక్కడే హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ అండ్ పూజ సామాగ్రి. ఇది కిచెన్. తోటకూర రెడీగా ఉంది చూడండి. కిచెన్ ఎవరు లేరు పాపం, వీళ్ళు నలుగురే ఉంటారు. ఇంకా అమ్మ మా నాన్న మా పెద్దమ్మ మా పెద్దనాన్న ఇంకెటోళ్ళు అటు వెళ్ళాం. మా చిన్నక్క లండన్ తెలుసు కదా, పద్మ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం తెలిసిందేగా. ఇగో స్టెప్స్. తర్వాత పైకి వెళ్దాం. మా పొలాలు అన్నీ చూపిస్తా, పైనుంచి కనపడతాయి. మా పొలంలో నేను చెప్పాను కదా, యాక్చువల్గా ఇది మా ఇల్లు. మేము ఫ్రిడ్జ్లో ఏమన్నా చూద్దామా? ఏముంటాయి బొక్క. వీళ్ళు నలుగురు ఏముంది, కూరగాయలు, పచ్చళ్ళు, ఇంక ఏలే ఉండేది. కిచెన్ అంటే ఏముంటాయి. మీకు కృష్ణుడిని ఎక్కువ చూపించాలనిపిస్తుంది, ఎందుకంటే నాకు బాగా ఇష్టం. అందమైన పుందానాల బొమ్మరా అంటే ఇది హోమ్ టూర్ అని కాదు, మామూలుగా చూపిస్తున్నా. వచ్చాను కదా టైంకి. ఇంక మళ్ళీ రేపు హైదరాబాద్ వస్తున్నాం. అక్కడ హైదరాబాద్ వస్తే 2 months అవుతుందో, 3 months అవుతుందో, 4 months అవుతుందో. ఎస్, ఇదో చిప్స్ తెచ్చా, ఇప్పుడు వస్తా. ఏంటిది చూపించా, బయట నుంచే వచ్చింది.
ఇదిగో ఇంట్లో నుంచి మెయిన్ డోర్లో నుంచి చూస్తే ఇంకెలా కనపడుతుంది. చూపిస్తా, అన్నీ చూపిస్తా. బెడ్రూమ్ చూపించి వద్దు బెడ్ నేను వెళ్ళలేను అవన్నీ. ఇప్పుడు నా బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మీరు ప్లీజ్ సారీ అడ్జస్ట్ అవ్వండి. ఈ పనికి మళ్ళీ వచ్చిందా ముందు. ఓల్డ్ టీవీ అండి మాది, పాత టీవీ. మాయన్స్ గడి ఉయ్యాళ్ళు పైన ఏం లేవు, అన్నీ ఖాళీ చేసి అక్కడ ఫ్యామిలీ పెట్టాం కదా, మొత్తం అక్కడికి తీసుకొని వచ్చేసాం. ఇంక దీంట్లో అన్ని బ్యాగులు ఇయే. బియ్యం అదిగా మా మిస్సెస్ గారు ఏదో డిజైన్ పెట్టింది, వాల్ కవర్ అంట. పెద్ద బెడ్రూమ్ అండి యాక్చువల్గా, ఇంకా విలేజ్ కదా ఇక్కడ స్పేస్ ఉంటుంది అందుకని. కబోర్డ్స్ ఇక్కడ డోర్ల నుంచి చూపిస్తా ఒకసారి రూమ్ అంతా. ఐలెస్సా ఇదండి సంగతి. మీకు చెప్పాను కదా మా పొలం అని, ఇక్కడి నుంచి కూడా కనపడుతుంది. ఇది ఒక కిటికీ. బయట ఇంకా యాక్చువల్గా నేను అక్కడ ఏదైనా తోట వేసుకొని మొత్తం 3.5 ఎకరాల్లో మంచిగా గెస్ట్ హౌస్ లాగా, గెస్ట్ హౌస్ ఎందుకులేండి పక్కనే ఇల్లు అనుకుని ఉంటుంది. ఓకే, మనం పైకి వెళ్ళిన తర్వాత పై నుంచి చూపిస్తాను, అక్కడి నుంచి బాగుంటుంది. మామూలుగా చూపిస్తున్నాను ఇక్కడ లోపల నుంచి కూడా కనపడుతుంది అని. ఉయ్యాలకి స్పేస్ లేక ఇక్కడ వేసారు మా అమ్మ వాళ్ళు. అది నమ్మ వయ్యారి రే. సేమ్ ఆ బెడ్రూమ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఫోటోలు అయాన్స్ గడి మొత్తం అక్కడికి తీసుకొచ్చేసాం హైదరాబాద్. లల బయటికి వెళ్ళే ముందు ఒకసారి లోపల చూసేద్దాం. మరి ఒరే ఇన్నిసార్లు చూడటానికి ఇది ఏమన్నా చోమన్లా ప్యాలెసా కోహినూర్ ఇదా అంటారా? అంతేలేండి, ఎవరి ఇల్లు వాళ్ళకి కొంచెం ముద్దు కదా. ఇదిగో పూజకి చిన్న ఇదిలాగా కట్టించారు. ఓకేనా అండి? ఎస్, ఫైనల్లీ దిస్ ఈజ్ మై హోమ్. ఈ సైడ్ నుంచి ఒకసారి లోపలికి చూపిస్తా. ఓకే, ఇది కథ. ఓకేనా? ఇంక ఇది బయట, ఇది పారికి ఇంటికి మధ్యలో ఇదంతా. ఇది ఇందాక చూపించిన షెడ్, దాని కథక్కలి. ఓకేవా? ఇంటికి బ్యాక్ సైడ్ బహుశా ఇక్కడి నుంచి మీకు కొంచెం బాగా ఉంటుంది మా పొలం. ఇదే మా పొలం. నిమ్మ చెట్టు, అన్ని చెట్లు వేసాము. కొన్ని బతికాయి, కొన్ని బతకలేదు. బతికినవి ఏంటంటే ఇదిగో నిమ్మ, సపోటా. అంటే ఇంటికి అంటే ఇలా అనుకుని ఇలా ఇవి వేసుకున్నాము మేము, ఫ్రూట్స్ ఇవి. లా ఇంకా ఇదండి మా ల్యాండ్, దాని కథ. మ్యాంగో కూడా బతికినట్టుంది ఈసారి. ఓకే, బతికిపోయింది మ్యాంగో. కరివేపాకు ఎదిగోండి, అదిగో రోడ్డు తెలుసుగా. ఇది బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నా. ఇంటికి బ్యాక్ సైడ్ నిలబడి ఉన్నాను నేను. ఇలా ఉంటుంది యాక్చువల్గా, బాగుంటుంది క్లైమేట్ ఇక్కడ, అంతా బాగుంటుంది. నేను కూడా ఇక్కడే మంచిగా ఒక తోటేసి చక్కగా ఏదో చిన్నగా కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. అదిగా ఇల్లు మా వాళ్ళదే, మా బంధువులది. అక్కడ
అక్కడ దూరంగా ఉందండి అసలు మా ఊరు. కనపడుతుందా? కొంచెం ట్రై చేస్తా. ఆ చెట్ల మధ్యలో కనపడుతున్నాయి కదా, అది ఊరు, పెద్ద ఊరు. చెప్పాను కదా అక్కడి నుంచి కేమ్ హియర్ అని. ఓకే, ఇది ల్యాండ్ మాది. ఇక్కడ ఎంజాయ్ చేస్తూ మంచిగా ప్లాన్ వేసుకున్నా. ఈసారి ఆఫీస్కి రమ్మనే లోపు మంచిగా ఏదో ఒక తోట వేసి ఇది చేద్దామని చెప్పేసి. బట్ ఓకే, ఇంటి పైకి వెళ్దామని కొద్దిసేపు ఇంటి పైకి వెళ్ళొద్దాం. చిన్నదాన నీ కోసం ఏదో రాగంలా పైకి వెళ్దాం పదండి. ఐ విల్ షో యూ. సూపర్ కదా, ఒక్కటే పువ్వు. చింత చెట్టు ఇది చాలా పెద్దది. యాక్చువల్గా మా వాళ్ళు ఏం చేసిర్రంటే మొత్తం కొట్టి పడేసారు. దాని ఆకంతా ఇంటి పైన నిలబడుతూ ఉంటుంది. రోజు కూర్చోడానికి చచ్చిపోతారు. పైన కూడా గంభీరంగా ఉంటుంది. దీన్ని వాడేది నేను ఒక్కడనే. పైకి వచ్చేది పాపం వాళ్ళు రాలేరు. వేప చెట్టు యాక్చువల్గా లాక్డౌన్లో ఈ చెట్టు కిందే చూపిస్తాను. ఇక్కడి నుంచి బయట కొంచెం ఇళ్ళు అన్నీ కనపడతా ఉంటాయి. ఇదిగా ఈ స్పేస్లో ఇంతకుముందు మాకు ఇదంతా మా స్పేసే. బర్రెలు ఉండేవి, ఎంజాయ్ చేసేవి అక్కడ. అదిగోండి యాప చెట్టు కింద. ఇది అంతా ఇంటి మీదకి రాకుండా ఇప్పుడు కొట్టేశారు. ఇంతకుముందు బాగా వచ్చేది. నేను లాక్డౌన్ మొత్తం అక్కడే ఒక మంచం, ఒక చైర్ వేసుకోవటం బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడి నుంచే ఏదో పీకుదామని డంబెల్స్ కొన్నా. కష్టం లే బ్రో, ఏదో 1 or 2 days అంటే ట్రై చేస్తాం కానీ మనం రోజు. ఇదిగోండి ఇంకా ఇంటి మీద నుంచి చూపిస్తున్నా బ్యాక్ సైడ్ మా హోమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదిగో మా పొలం, హోమ్ కాదు పొలం ఇది. ఆ ఊరికి మా ఇళ్ళకి మధ్యలో ఈ పొలాలన్నీ. మొత్తం మాది కాదండి, మాదంతా జస్ట్ ఇక్కడ 2-3 acres ఉంటుంది అంతే. ఇగో ఇందా చూపించిన నిమ్మ, సపోటా అవి. కనపడేది టెంపుల్, చిన్నది దేవర టెంపుల్. యాప చెట్టు, యాపకాయలు బాగా రాలిపోయినట్టున్నాయి. ఇక్కడ కూర్చునేవాడిని నేను. చల్ల గాలి, ఇప్పుడు కూడా ప్రశాంతమైన గాలి దొరుకుతుంది. అహనమ్మ కన్నాల్లో బ్రొబ్రొల్లా నీకో. వ్యూ అంతా చూపిస్తాను చూడండి. ఇదేం పెద్ద మున్నార్ కాదు, కేరళ వ్యూ కాదు, మామూలుగా చెప్తున్నా. సరిగమ పదని సరాగం సాయంత్రం వేళ భూగం ఎన్నో కలలు కన్నాను గాని కన్నవి ఏమీ లేవులేరా. మనసును దోచిన మౌనాన్ని వదిలి పాటలేంద్రా హోమ్ టూర్ అని సోదిగోల అంటారా? మీరన్నా నేనేం చెయ్యలేను బ్రో. వెళ్దామా కిందకి?
లేదా పైనుంచే కొంచెం కటింగ్ ఇవ్వమంటారా? ఇంకా మీకు చూపించిన పూల చెట్లు ఇవి పైనుంచి. ఇంకా వింటర్స్ అది స్టార్ట్ అయిపోయింది కాబట్టి బాగా పూలు పచ్చంగా, చెట్లు కూడా పచ్చంగా బాగుంటాయి. అంతేనంటారా? ఎస్ఆర్రా ఈ హోమ్ టూర్లా ఏం కాదులేండి, మామూలుగా చూపిస్తుంది అంతే. ఇవ్వండి ఇందాక నేను చూపించిన పూల చెట్లు స్టెప్స్ మీద నుంచి చూపిస్తుంది. అహనమ్మ వయ్యారి బ్యాక్ సైడ్ నుంచి అటు నుంచి వెళ్దాం. వెళ్ళొద్దాం పొలంలోకి. బాగుంటుంది, బాగా గాలి తోలుతుంది. ఇంక బాగుంటుంది ఏముంది, పొలం అంతా అయినా ఎక్కడైనా ఒకటేగా. కొంచెం ఇల్లు పెద్దది లేండి ఇది. ఇక్కడ రేగి చెట్టు ఉంది. కుక్క చూడండి ఎలా చూస్తుంది, ఎవడరా వీడు అనుకోని. దా రా శిరీష్ అక్క, లేదు లేరా, ఉంటే కోసుకు తింటుంది. లేదు లేరా, రావాలి. కుక్కను ఎలా పిలవాలో కూడా తెలియదారా, ఎవడరా నువ్వు? రేగి చెట్టు ఉంది కానీ ఇప్పుడు రేగాయలు ఎందుకుంటాయి? ఉండవు. రేగాయలు వీడు చూడు, సోడా బండి ఏడే పెట్టుకొని పోతున్నాడు వాడు. పాతకాలపు బోరింగ్. వెళ్ళొద్దామా? ఈ చెట్ల దగ్గర పరిస్థితి ఏందో చూసొద్దాం, పదండి. చాలా తక్కువ, నేను రాను. వచ్చిన 2 రోజులు ఇంకా అటు ఇటు జరగడం జరుగుతుంది. ఇదిగా నిమ్మకాయలు వచ్చాయి ఇంట్లో, కాతే ఇదిగా చిన్న చిన్న కాయలు ఇంకా బా పర్లేదు. వా ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఇది సపోటా. ఇది మగ్గ పెట్టుకొని తింటానే ఉన్నాము. నేను కూడా వచ్చిన దగ్గర నుంచి తింటానే ఉన్నా. ఇవన్నీ పిందెలు, పెద్ద పెద్ద కాయలన్నీ కోసాము. ఇక ఇక్కడ కనపడుతున్నాయి చూడండి, ఇవన్నీ పిందెలు, పెద్ద పెద్ద కాయలన్నీ కొన్ని కట్ చేసుకొని తినేసాము.
పాపం కరివేపాకు. మా ఇంటి దగ్గర మేకలు ఉన్నాయి, వాళ్ళు వదిలిపడతారా చికెన్ పోతాయి. ఇదిగోండి ఇల్లు, మామిడి చెట్టు. ఇది ఎప్పుడు పెద్దది అవ్వాలి, ఎప్పుడు కాయలు కాయాలి, నేను ఎప్పుడు తినాలిరా బాబు. ఎరువు తోలినట్టున్నారు. ఇంకా 10th మంత్ నుంచి స్టార్ట్ చేసేస్తారు కదా. మేము ఎక్కువగా మిర్చి, పత్తి, అందుకే పత్తాపరాలు ఎక్కువ చేస్తుంటా నేను. తర్వాత మొక్కజొన్న, వెజిటబుల్స్ బాగా పండిస్తాం. మాకు దగ్గరలో ఈ హైవే ఉండటం వల్ల ఇంతకుముందు ఇంకా అసలు మాకు అలవాటు అయిపోయింది. ఇక్కడ ఆ సౌండ్లు అవి పెద్దగా ఏదో వినపడినట్టుగా ఉంటాయి. సరే రండి మన ల్యాండ్ చూసేద్దాం. ఎంత చూసినా అయితే ఎన్ని పిచ్చి మొక్కలు. 8th మంత్లో స్టార్ట్ చేస్తారు పొలాలు బాగా చేసుకొని. ఇంకా 10th మంత్ నుంచి ఇక కోళ్ళు ఇంటికి దగ్గరలో ఉన్న ఈ పొలాల్లోని ఇంకా వీటికి దాణ. సాయంత్రం వస్తే 4 గింజలు వేస్తారు అంతే. ఇగో నాటుకోళ్ళు అంటే ఇవి. మనం అక్కడ హైదరాబాదులో షాపుల్లో తినేవి నాటుకోళ్ళు కాదు, అవి కల్తీ కోళ్ళు. ఈ ఒరిజినల్ జెన్యున్ కోళ్ళు. పాపం పోతాను నేను వాటి మీద పట్టుకొని పోసుకుంటాను అనుకుంటాను. శిరీష లేదని చెప్పినా కానీ రావట్లే ఏవి దగ్గరికి. ఇంకా చూడండి అదిగా మా ఇల్లు, పొలంలో నుంచి వ్యూ. ఇంద్రా మీ ఇల్లు ఏదో పెద్ద మైసూర్ ప్యాలెస్ అనుకుంటున్నావా? రకరకాలుగా చూపిస్తున్నావు అనుకుంటుర్రా? అనుకోండి, అలాగే అనుకోవాలి. అద్దాం ఇరికేనా. ఇంకా పల్లె వెలుగులు. ఈ సపోటా చెట్టు ప్రత్యేకత ఏంటంటే, ఈ మొక్కల్ని మామూలుగా అమెరికా నుంచి కొన్ని ఇంపోర్ట్ అవుతుంటాయి కదా, ఇవి కాలిఫోర్నియా నుంచి ఇంపోర్ట్ అయిన మొక్కలు. మాకు తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని మరి వాళ్ళు తెచ్చుకున్నారు. మాకు కూడా 2 ఇస్తే ట్రై చేసాము. చాలా అంటే చిన్నవిగా ఉంటాయి కానీ టేస్ట్ అయితే సూపర్ అండి. ఆ చిన్నవైనా కానీ కుళ్ళిపోవటం ఇలా ఏమి వెంటనే జరగదు. మేమేంటంటే లావగానే అయితే చెట్టుకి చాలా తక్కువ మగ్గిపోతాయి. అవి తీసుకొని మేము మామూలుగా ఇంట్లో మగ్గ పెడతా ఉంటారు మా వాళ్ళు. ఈ నిమ్మ చెట్టు మామూలుగా మందేలండి. సపోటా నేను చెప్తుంది కాలిఫోర్నియా ఇంపోర్టెడ్ ఫ్రమ్. అది దీని స్పెషల్. కాపు కూడా ముందొస్తుంది కానీ లేట్గా ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు కాపు వస్తుంది అనమాట. అలా నేను చెప్తున్నా. ఇది నమ్మ వయ్యారి రే. శిరీష మొన్న పేడ అంటే ఏందన్నావు కదా, ఇదిగో పేడ, ఎండిపోయిన పేడ అంటే ఇది ఇలా ఉంటుంది. ఇదిగో ఈ పేడ ఎండిపోయింది. నీకు పచ్చి పేడ చూపిద్దామన్నా కానీ మాకు ఇప్పుడు బర్రెలు లేవే. ఇది పూర్తిగా ఎండిపోయిన పేడ. సగం ఎండిపోయిన పేడని చూపిస్తారా? ఇదిగో ఇది సగం ఎండిపోయిన పేడ. అంటే లైట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇక ఒరిజినల్ పేడ అంటే అది ఏ కలర్లో ఉంటుంది అంటే గోంగూర చట్నీ కలర్లో ఉంటుంది. ఎస్ డయాన్స్. ఇదిగో మన ఇల్లు. చూసారా? ఇంక పైకి వెళ్దామా? ఎంతసేపు చూపిస్తావురా బాబు ఈ పేడలు, ఈ గోడలు అంటారా? మరి ఇంక ఏముంటాయి బ్రో.
అందరు అడుగుతారు మీ ఇల్లు చూయించు మీ ఇల్లు చూయించు అని. అందుకే ఈరోజు చూపిస్తున్నా. తనివి తీరా చూడండి, మా ఇల్లే కాదు మా ఇంటి చుట్టూ ఎలా ఉంటుంది ఏంటి. యాక్చువల్గా వర్షం పడేలా ఉంది, పడట్లేదులే. చల్లగా మంచిగా చల్లగా గాలి తగులుతుంది. అవును, యాక్చువల్గా ఈ ఫస్ట్ 2 ఇళ్ళు మా మేనత్త వాళ్ళ పిల్లలవి. మా పెదనాన్న, మా నాన్న, మా మేనత్త. ఇది రోడ్డు. ఈ ఫస్ట్ 2 ఇళ్ళు వాళ్ళవి. ఆ పక్కది వచ్చేసరికి బ్రదర్ అవుతారు వాళ్ళది. రోడ్డు మీద నుంచి, మెయిన్ రోడ్డు మీద నుంచి ఇలా ఉంటుంది. అది అక్కడ మా ఈ 15 ఏళ్ళకి అది స్కూలు కనపడేది, అది ఎల్లో కలర్లో. ఈ చెట్లకి కనపడట్లేదు కానీ అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఎస్, ఎవ్రీ ఇయర్ తిరునాళ్ళు జరుగుతుంది అక్కడ. మాకు గుంటూరు జిల్లాకి ఈ తిరునాళ్ళు అనేది బాగా ఫేమస్ అన్నమాట. యా, గుడి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన రోజున తిరునాళ్ళని ప్రభలు కట్టి డ్యాన్స్లు, అదే ఇంకా అవన్నీ జరుగుతూ ఉంటాయి. మా ఇంటి ఇటు సైడ్ నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు. అయితే అడ్డు కట్టారు, ఇంకెందుకు 2 సైడ్స్లే అని. సైడ్ నుంచి కూడా రావచ్చు. పూల చెట్లు. మా ఫ్యామిలీని చూపిద్దామంటే ఆల్బమ్ ఉందో లేదో. మా పెద్దమ్మ వాళ్ళు ఈరోజు హాస్పిటల్కి అని చెప్పేసి నర్సాపేటకి వెళ్ళారు. ఇంట్లో ఎవరో లేరు, నేను మా అమ్మ ఉంది. ఆల్బమ్ ఉందా? లేదుగా. నాది కాదు, ఎవరిదో ఒకళ్ళది. ఊరక ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటారుగా. టీవీ సౌండ్ పడదు. ఆపావా? ఎవరిది లేదుగా ఆల్బమ్. దాంట్లో ఏం కనపడుతుంది? లైట్లు ఇవన్నా ఒక 5 నిమిషాలు. ఇదిగోండి, ఇంకా ఇదే ఆల్బమ్స్ ఎవరి లేవు. నెక్స్ట్ టైం చూపిస్తా. ఈ పెద్ద పిక్లు అయితే అందరు ఉన్నారు, ఎవరు ఏంటి అనేది నేను ఆ సోఫాలు ఎక్కి నేను చూపించలేను.
టైం ఎంత? కొద్దిగా బ్యాగుల్లో ఏమున్నాయి, ఏముంటాయి? ఖాళీగా ఉన్నాయి. ఏదో పాత బట్టలు అవి ఇవి తోటకూర. ఇంకేంది గైస్ సంగతులు, ఇంకేం చెప్పండి. ఇది ఫైనల్లీ మా ఇల్లు బంగారం. ఓకేనా? సో ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, మనం ఎలాంటి ఇంట్లో ఉంటున్నాము, ఎంత విలువైన, ఎంత కాస్ట్లీది అనేది ఇంపార్టెంట్ కాదు. ఎంత కన్వీనియంట్గా ఉంటున్నాము, ఎంత హ్యాపీగా ఉంటున్నాం అనేది కావాలి. ప్రతి అబ్బాయికి ఒక డ్రీమ్లా ఉంటుంది, ఓన్ హౌస్ ఉండాలి బిఫోర్ మ్యారేజ్. ప్రతి వాళ్ళు అనుకుంటారు కదా, మనం ఇల్లు కట్టుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి అనేది. అది కరెక్ట్ అండి. ఎంతైనా ఓన్ హౌస్, సొంత ఇంట్లో ఉండటం వేరు, ఆ స్వతంత్రత వేరు. మామూలుగా ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఈ రెంటెడ్ హౌస్ ఇలాగూ రెంటెడ్ హౌసే, ఇంకా చెప్పేది ఏముంది, అందరికీ తెలిసిందే కదా. ఓన్ హౌస్లో ఉండటం అనేది అందరికి ఒక డ్రీమ్. ఇది మా విలేజ్లో మా ఓన్ హౌస్ అండి. ఓకేనా? మా విలేజ్ చెప్పలేదు కదా, కనమర్లపూడి, పల్నాడు డిస్టిక్, వినుకొండ టౌన్కి దగ్గరగా. విలేజ్ నేమ్ వచ్చేసరికి కనమర్లపూడి, ఆంధ్రప్రదేశ్ 522646. ఓకేనా? పాప ఈ ఓల్డ్ టీవీ నాలాగే ఓల్డ్ని పడింది. ఇప్పుడు ఓల్డ్ని పడినా, పక్కన పడినా, ఎక్కడ పడినా చేసేది ఏముంది? చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీమ్లో ఉంటుంది ఈ ఓన్ హౌస్ అనేది. అవును, సిటీలో ఉంటేనే హౌస్ ఉన్నట్టు కాదు. సిటీలో కొనుక్కొని సిటీలో మనకి ఇల్లు ఉంటేనే ఏదో గొప్పతనంగా చెప్పుకునే అవసరం లేదు. ఎక్కడున్నా ఇల్లు ఇల్లే. ఓకేనా? అసలు ఈ రోజుల్లో విలేజ్లో చక్కగా ఇల్లుండి ఒక 30,000 ఇన్కమ్ కనుక ఉంటే, ఇంకా ఇలాగా మా ఇంటికి దగ్గరలో కనుక పొలం కూడా, ల్యాండ్ కూడా ఉంటే, చక్కగా పాసిబుల్ అయితే, అందరు సపోర్ట్ చేస్తే, ఫ్యామిలీ ప్లస్ వైఫ్ అండ్ కిడ్స్ చక్కగా ఒక తోట వేసుకొని ఏదో ఒకటి ఆ తోటలోనే చిన్న పూరి గుడిసెలాగా వేసుకుంటేనే చల్లగా బాగుంటుంది. ఒకటి వేసుకొని అక్కడ నచ్చినట్టుగా కొంచెంసేపు ఫార్మింగ్ చేసుకుంటూ, అలా సాయంత్రం పూట అలా టౌన్కి వెళ్ళి ఒక మంచి చాయ్ తాగి, ఫ్రెండ్స్తో, లోకల్లో ఉండే ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కొంచెం చిట్ చాట్ చేసి, చక్కగా సాయంత్రం ఇంటికి వచ్చి ఒక చక్క సాంబార్ తాగి, సాంబార్ అంటే సాంబార్ అని కాదు, ఎవరింట్లో ఉండేది వాళ్ళకి, చపాతీ తిని, మోస్ట్లీ చపాతీ తింటారు కదా ఇప్పుడు విలేజెస్లో కూడా కల్చర్ పాకింది. ఓకేనా? తినేసి చక్కగా కొంచెంసేపు ముచ్చట్లు చెప్పుకొని పడుకుంటే దట్ ఈస్ రాయల్ లుక్. అది కావాల్సింది. కానీ ఇప్పుడు అంతా ప్రతి వాళ్ళు ఒక టైం రాగానే సిటీ అక్కడ ఒక ఇల్లు ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, సంకనాకి పోవాలి. దిస్ ఈజ్ అంత అవసరం లేదులేండి, చెప్తున్నాను మామూలుగా క్యాజువల్గా. ఓకేనా? ఈ టైంలో కొంచెం జనాల మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోయిందిలేండి. సిటీలోనే ఉండాలి అనేది కాదు. ఈ ఆఫ్టర్ లాక్డౌన్ కొంచెం రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు విలేజెస్లో కూడా ఫాస్ట్ కల్చర్, డిజిటల్ వరల్డ్ కనెక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు కూడా అలాగేం లేదు, ఇంకా పాతకాలంలో లాగే జాబును పట్టుకొని ఇంక దాన్ని పిండుకుంటూ హైదరాబాద్, ఢిల్లీ, బొంబాయి, కోల్కతా అనుకుంటా ఆ పిచ్చి సెకలు పడే రోజులు పోయాయి. మోస్ట్లీ లేవు.
ఇంకా ఏదో కొంతమంది అయితే మనసు చంపుకుని ఇష్టం లేకపోయినా ఈ సమాజం కోసం ఇంట్లో వాళ్ళ ప్రెజర్ వల్ల, ఊళ్ళో వాళ్ళు ప్రెజర్ వల్ల, రిలేటివ్స్ వల్ల ఇష్టం లేకపోయినా కానీ సిటీలకు వచ్చి ఇష్టం లేని జాబులు చేస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇంకా చేసేది ఏం లేదు, యూ కెనాట్. బట్ మామూలుగా చెప్తున్నాను అలా ఉంది అని. ఇంకా అలాంటి వాళ్ళని భగవంతుడే కాపాడాలి. ఆ భగవంతుడు మనందరినీ చక్కగా చూసుకోవాలని, చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఏదో చెప్పాలనుకున్నా గైస్, మర్చిపోయాను. ఇక్కడ నేను చేసిన కొన్ని చిలిపి పనులు ఉన్నాయి, అవి కొంచెం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఓకేనా? కొంచెం కష్టంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, బోర్ కొట్టినా ఓకే, వీడియో చూడటం ఆపేసేయండి, పర్లేదు, నేనేమనుకోను. ఓకేనా? అంటే ఈ విలేజ్కి, ఇది విలేజ్ అని కాదు, స్టార్టింగ్లో ఒక 10 ఇళ్ళు మేము ఇక్కడికి వచ్చేసాము. అక్కడ ఊళ్ళో కొంచెం డైవర్షన్స్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత అప్పట్లో మాకు కరెంటు కూడా లేదు గైస్. ఇక్కడ కరెంటు లేదు, కరెంటు అసలు ఆ ఫెసిలిటీ అనేది ఇంకా ఇక్కడ లేదు. వాటర్ వచ్చేసరికి నేను ఇందాక మీకు ఒక బోరింగ్ చూపించాను కదా, అది ఒక్కటి ఉండేది. ఓకేనా? అంటే అంతకు ముందు ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, ఐ మీన్ ఒరిస్సాకి దగ్గరలో మన తెలుగు వాళ్ళే, అటు పైన లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అప్పుడు ఉన్నారు. వాళ్ళ నేటివ్లు కాదు ఇవి, ఏదో పొలాలు వేసుకొని కొన్ని రోజులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా మేము వచ్చామన్నాం కదా, ఆ వాళ్ళ టైంలోనే ఆ బోరింగ్ అనేది ఉంది. ఇంకా తర్వాత మేము ఇంకా వాటర్ వాడుకుంటూ, ఇంకా సాయంత్రం అయిందంటే దీపాలు తెలుసు కదా మీకు, కిరోసిన్తో లాంతర్లని అప్పుడు దీపాలు ఉండేవి. మేము చదువుకున్నట్టు కూడా మధ్యలో అదొక దీపం పెట్టుకుని చుట్టూ కూర్చునే వాళ్ళం, నేను మా అక్క వాళ్ళు, మా అన్న. ఇంకా కూర్చొని ఏదో కొంచెం ఇంకా హోమ ఎక్కులని అవన్నీ ఇవన్నీ చేసుకోవాలి కదా, ఇంకా మేము ఇంకా ఆ దీపంతోనే ఇంకా అన్నీ ముగించేవాళ్ళు ఇంకా దాంట్లోనే. లేదంటే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేపుతుంది మా అమ్మ, అంటే నైట్ చెప్తాం అనమాట ఎవరికి పని ఉంది అనేది, దాన్ని బట్టి ఇంకా మార్నింగ్ టైంలో లేచిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఇంకా అలా తీసుకో, అది మళ్ళీ ఆనికి జిరాక్స్ తీపియాలిగా, ఆధార్ కార్డు పొలందంట, చూపి నాకు ఒకసారి. అదేనా కాదు, మర్చిపోయి ఫోటో 2 తీసుకో. ఇంకా అలా ఏంటంటే ఇంకా ఆ దీపాలు లాంతర్లతోనే గడపాల్సి వచ్చేది, దాంతోనే చేసుకోవటం. సాయంత్రం 5కి అలాగొస్తే వచ్చిన తర్వాత ఇంకా స్నాక్స్ అంటే ఇక్కడ ఏముంటాయి గైస్, ఈ సైడ్ అప్పట్లో ఇంకా సైకిల్ మీద మామిడికాయలని, పునుగులని, బోండాలని అవి వాళ్ళు వచ్చేవాళ్ళు. మా అమ్మ టైంలో కనుక ఇంటి దగ్గర ఉంటే తీసుకొని పెడుతుంది. మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే పొలమే వెళ్తారు, వాళ్ళు వచ్చే టైంకి అనుకోకుండా కనుక ఉంటే తీసి పెడతారు. లేదంటే ఇంకా వచ్చిన తర్వాత ఇంట్లో చేసుకుంటాము, ఏదో ఒకటి చేసి పెడుతుంది. రోజు కాదు బ్రో, వారంలో 2-3 సార్లు అంతే. వాళ్ళు అలసిపోయి వస్తారు కదా, ఇంకా మళ్ళీ వచ్చి స్పెషల్ చేంజ్ చేస్తారు, అన్నం కూర ఉండేసరికి సరిపోతుంది. ఇంకా దీన్ని మేము కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాదు. మేము ఇక్కడికి వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ 10 ఇయర్స్కి ఏమో కరెంట్ ఫెసిలిటీ వచ్చింది. ఇంకా కరెంట్ తర్వాత ఇక చిన్నగా ఇంకొక 1 by 1 టీవీలు కొనుక్కోవటం, ఇన్వర్టర్లు, అది ఇది అని కొంచెం డెవలప్ అయిపోయింది. సో ఇది నమ్మా వయ్యారి రే అలాగుండేది నా చిన్నప్పుడు. ఇప్పుడు నేను చూపించిన ఈ పొలాలు ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ స్పేస్ ఉండేది. మేము ఇంకా పొలంలో కలుపుకున్నాం. ఇంతకుముందు దొడ్లు ఉంటారు కదా బ్యాక్ సైడ్, బర్రెలు కట్టేయడానికి, వాటికి వరి చెత్త అని అదని ఇదని వాటి దానా కోసం ఇదని స్పేస్ ఎక్కువ ఉండేది. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక మొత్తం మేము బర్రెలు అవి అమ్మేసాము. ఆ ఎద్దులు కూడా లేవు, మా పెదనాన్న అరకదొలుతారు ఆ ఎద్దులు.
ఇంకా ఇప్పుడు ఏం లేవు, అన్నీ అమ్మేసిన తర్వాత ఇంకా ల్యాండ్ కూడా బ్యాక్ సైడ్ మొత్తం పొలంలో కలిపేసాము. ఎందుకు వేస్ట్గా ఇంత ఎందుకు అని చెప్పేసి. అలాగా గడిచిపోయింది. సో ఆల్మోస్ట్ ఆల్ నేనైతే తక్కువ గైస్ ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ ఎంత అయిపోయిన దగ్గర నుంచి కూడా నాదంతా బయటే ఉన్నాను. రీసెంట్గా లాక్డౌన్ వరకు కూడా బయటే ఉన్నాను నేను. అంతా ఎప్పుడో పండగకి వచ్చామా, ఒక 2-3 డేస్ ఉన్నామా, ఉన్న 2-3 డేస్ ఇంట్లోనే కూర్చోబెట్టి అవి ఇవన్నీ వండి పెడతా ఉంటారు, తింటాం అంతే. మోస్ట్లీ బయట ఉన్నాను. లాక్డౌన్ తర్వాత మాత్రం కంప్లీట్ ఇంటికి స్టిక్ అయిపోయా, ఫ్యామిలీ మ్యాన్ అయిపోయా. అంతకుముందు చాలా తక్కువ వచ్చేటండి, చాలా తక్కువగా ఉండేది కథ. ఇప్పుడు అలా ఏం కాదు, ఇప్పుడు మొత్తం మారిపోయింది. సర్లేని ఇక్కడ కొంచెం సెటప్ ఇద్దాంలే అనుకునే టైంకి ఏదైనా చిన్న బిజినెస్ ఒకటి పెట్టుకొని ఆఫీస్కి రమ్మనే వరకు వర్క్ చేసి, తర్వాత చిన్నగా లైట్ తీసుకొని ఏదైనా మంచి బిజినెస్ పెట్టుకొని ఇంటికి దగ్గరలో చెప్పా కదా ఇందాక ఆ పొలంలో ఒక చిన్న ఇల్లులాగా వేసుకొని ఇది చేద్దాం అనుకునే టయానికి జింతా అయిపోయింది. ఇంకా అక్కడికి వచ్చేసింది మా ఆయన్స్ బాబు డాడ్, ఇక్కడ సెట్ కావాలి నువ్వు పోదాంపా అన్నాడు. వచ్చాము, ఇంకా అక్కడ సెట్ అయింది. సెట్ అవ్వకపోయినా కానీ సెట్ చేసుకోవాలి, ఇంకా తప్పదు కదా. ఏసీ వేసిన బయట గాలంతా ఇది ఏసీలో ఎందుకు ఉంటుంది బ్రో, ఉండదు. నాకు వేరప్ప. ఏమంట ఈరోజు అన్నం ప్లస్ దోసకాయ పచ్చడి. గోంగూర పచ్చడి బయట పెట్టుకున్నాం. తినే ముందు ఒక 15 minutes ఏ ఫ్రిడ్జ్ ఐటమ్ అయినా బయట పెట్టుకుంటున్నాను. ఇదిగోండి మా కిచెన్లో నుంచి కూడా చూపిస్తున్నా మీకు. బయట ప్రపంచాన్ని చూపించటమే నా కర్తవ్యంగా భావిస్తూ ఈరోజు వరకు ఇంకేయే నేనేం కనపడలా. చూడండి లోపల ఏసీ వేసిన చీదరగా ఉంది. బయటకు వస్తే చూడండి ఎంత మంచి గాలి, ఎంత ప్రశాంతమైన వాతావరణం. ఎప్పటికి వస్తుంది, ఎప్పటికి రావాలి. ఇది నమ్మ వయ్యారి రే. రండి, మీకు ఇది బ్రహ్మజముడు అంటారు, నాగజముడు అంటారు, ఇంగ్లీష్లో అయితే అలోవెరా అంటారు. మా ఇంట్లో ఉన్నది గ్రీన్ కాదండి, రెడ్, కానీ లోపల ఉండేది మాత్రం సేమ్ ఒకటే ఉంటుంది. అదిగా ఇది వచ్చేసరికి ఇది కూడా ఎండిపోతుంది. దాని మీద బ్లాక్ డాట్స్ వచ్చాయంటే ఇంకా ఆల్మోస్ట్ దానికి వైరస్ వచ్చింది. కరోనా కాదులండి. ఎదుగో గోరింటాకు పౌడర్ రెడీ చేస్తుంది. దానికోసం అని మొత్తం కట్ చేసి ఇదిగో ఇక్కడ ఎండబెడుతుంది. ఇంకా తర్వాత దాన్ని మళ్ళీ పౌడర్ చేసి దుమ్మారి జుమ్మా 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 జుమ్ జుమ్. కత్తిపేటలో ఇంకా విలేజెస్లో ఎంతమంది వాడుతున్నారో కమెంట్ చేయండి. ఓల్డ్ స్టైల్. అప్పుడు ఏం కట్ చేయాలన్నా కత్తిపీట. ఇంకోండి మా ఇంట్లో మాపేసే కర్రలు అవి ఉంటాయి కదా ప్లాస్టిక్వి, పాడైపోయినాయి మొత్తం. ఇలా చెట్లకు కడతారు స్ట్రైట్గా రావడానికి. దేన్ని ఇల్లు అంత ఈజీగా విలేజెస్లో పడేసుకోరు. ఏంది
ఒరిజినల్ తేవట్లేదా? సరిపోయింది, ఇదే ఇచ్చేది. కాకపోతే ఒరిజినల్ ఇది బాగలేదు అంటే మళ్ళీ తీపియాలిగా, ఇంటికాడ వస్తాం. ఆ చివర ఒకటి ఉంది, ఈ చివర కూడా ఒకటి ఉంది. ఇవి మరి చిన్నగా వచ్చాయి చూడండి. నాగా జముడో మరి ఇది బ్రహ్మ జముడో, ఏదో జముడు, ఇవే జముడు అవుతాయి. కొంచెం ఓల్డ్ అండి ఇది. మా ఇంటి పక్కనే ఉన్న ఇది చింత చెట్టు చాలా బాగా స్ప్రెడ్ అయింది. కాకపోతే ఈ యాప చెట్టు దీనివల్ల ఇంటి మీదకి ఎక్కువగా నీడ రావటం, ఆకు మొత్తం రాలిపోవటం, అన్ని రోజు మళ్ళీ వీళ్ళు క్లీన్ చేసుకొని పాపం మా మిస్సెస్ ఉంటే ట్రై చేస్తారు. కానీ వాళ్ళు అక్కడొకళ్ళు ఆడేమంటున్నారు కదా. ఇంకెక్కడ కష్టంలేండి. ఇక్కడికి వస్తే మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా ఉంటుందంటే, పైన నేను సాయంత్రం 6:30 అవగానే ఇంకా పైకి వెళ్ళిపోతా, చల్లగాలి బాగుంటుందని. బయట ఇదిగా నవ్వారు మంచాలు ఉంటాయి కదా, ఇవి వేసుకొని ఇంక గింగరాలు తిరగటమే. మంగళ్యం వేసుకురా. అది పచ్చడి కూడా బయట నెయ్యి లేదుగా. ఇంకా చెప్పండి మరి, ఇంకేం విశేషాలండి? అందరూ బాగున్నారు, బాగుండాలి, మంచిగా ఉండాలి. ఇంకా జంక్షన్ లాగా ఉంటుంది. ఇటు నుంచి బయటకు వెళ్ళొచ్చు, ఇటు నుంచి బయటకు వెళ్ళొచ్చు, 2 డోర్లు. సంగమేశ్వర్ జంక్షన్ లాగా ఇదొక జంక్షన్. మీకు ఏదో విషయం చెప్పాలి అనుకున్నాను బిఫోర్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, బట్ నేను మర్చిపోయాను. ఏంటబ్బా అది, ఏదో ఉంది. ఈ వాస్తు దోషం ఉందని వాళ్ళు వీళ్ళు చెప్పటం, ఆ గోడ పీకి ఇటు పెట్టండి, ఈ గేటు తీసి పైన వేయండి, అటు ఆ గోడ పడేయండి, దాని ప్లేస్లో ఇలా కట్టండి, అలా కట్టండి అంటే ఎవరూ నమ్మొద్దు. కష్టపడి ఇష్టంగా కట్టుకున్న ఇళ్ళని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి అవి కోల్చటం, ఆ గోడలని ఈ గోడలని అనవసరంగా మీరు ఇష్టమై కట్టుకున్న ఇళ్ళల్లో మీరు వారి మాట వీడి మాట నమ్మి ఇబ్బందులు పడద్దు. అది ఓన్లీ దానికోసమని కాదు, ఫైనాన్షియల్గా కూడా మీరు అనవసరంగా మనీ వేస్ట్ చేసుకుంటారు తప్ప వాళ్ళు చెప్పినవేమీ నిజాలు ఉండవు. భూమి గుండ్రంగా ఉంటుంది, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. గుండ్రంగా ఉన్న భూమి మీద ఈ దోషాలు ఏంది, తొక్క ఏంది, ఇవన్నీ ఏమీ ఉండవు. అది ఎంత ఇల్లైనా సరే, చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా ఒక ఇల్లు అంతే. అర్థమైందా గైస్? ప్లీజ్ నా మాట వినండి, నేను చెప్పేది. మళ్ళీ బయటికి వెళ్ళాలి గైస్. ఆ విషయాన్ని మీకు ఇంకో చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నా. అలాగే దోషాలు పాశాలు అని తీయాలి. సైకిల్ బాగా చేస్తున్నా పోయింది.
దీంట్లో కొద్దిగా చాలు. చాలు చాలు చాలు. తీసుకో, స్వీట్ బాగుంది. మామిడి చెట్టు బతికినట్టుందిగా. వేసుకుందామా అది? మరి దానిమ్మ తోట వేయాలన్నా? దానంతో బాగానే ఉంటుంది. ఎటు రాజుకున్న వాళ్ళకి బాగా వచ్చినాయి అంటే పెంచాం. బాబాయ్ లాగా తెప్పించుకోవాలి మనం. వచ్చి నేనందరినీ పోతున్నాను. ఆయన ఏం చేశారు? ఇదైతే అమ్మ చేస్తారా? ఇదైతే అమ్మ అన్నం టైం అయింది. అంత వద్దు. ఎవరు తాకి? నువ్వా? నీ దగ్గర ఆడున్నారు అసలు. నువ్వు తాగింది ఆనందం లేయాలని కాదు. వాళ్ళని ఎప్పుడు దాకా వాళ్ళు నా కాదు ఎప్పుడు ఉన్నారు. గైస్, ఇప్పుడే లంచ్ కంప్లీటెడ్. ఇల్లు దాని ప్రాముఖ్యత గురించి కదా. ఇంటిని చూడు, ఇలాగని చూడు. ఈ మధ్యకాలంలో కొంగలు, కాకులు బాగా కనుమరుగైపోయాయి. అప్పుడప్పుడు ఇది ఇలా చూసుకోవటం.
జామ చెట్టు కాస్తాయి జామకాయలు. ఆ ఇంటి దగ్గర చూడండి, ఆ వైట్ ఫ్లవర్స్ మొత్తం ఏమనుకుంటున్నారు చెప్పండి? అదేదో ఫ్లవర్ చెట్టు కాదు, అది మునగ చెట్టు. అవి ముందు అలాగా బాగా పూత వస్తుంది అనమాట. కనపడుతుందా? దీన్ని జూమ్ చేద్దామన్నా కానీ జూమ్ రావట్లా. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మీ హోమ్ డీటెయిల్స్ ఒక చిన్న టూర్ లాగా షేర్ చేసుకోండి. ఇందులో ఏముండదు, ఏదో క్రైమ్ ఉండదు, మీకు ఇబ్బందులు ఏమీ ఉండవు ఎవరికి. కాకపోతే ఏదో తెలుసుకున్నాం మన ఫ్రెండ్స్ గురించి, మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ గురించి అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్. మన మనుషులం కదండి, జంతువులం కాదుగా. ఎప్పటికప్పుడు ఒకళ్ళొకళ్ళు మర్చిపోవటం చేయటం, కొంచెం ఎఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఇండియన్స్ అంటే మరి ఇంక అంతే. మరి మిగతా వాళ్ళకి మనకి తేడా ఏంది? ఇదే కదా ఎఫెక్షన్స్, ఎమోషన్స్. ఇదిగోండి రోలు. ఈ రోడ్లోనే ఏ పచ్చడి చేసుకున్నా సూపర్ ఉంటుంది. కానీ సిటీలో ఏంది రోలు? మిక్సర్ గారు అదిగోండి కట్టెల పొయ్యి. ఎప్పుడైనా నీళ్ళు కాచుకోవాలంటే ఈ వింటర్లో బయటకు వచ్చేసి గ్యాసుల మీద కాస్తే ఒక వారానికి అయిపోతుంది గ్యాస్. అందుకే ఇది ఇవ్వండి. చిన్నకాయ బుట్ట నల్లారు ఈ చెట్ల కోసం. ఒకటి నేను, రెండు శిరీష. మేము అలిగాం, అందుకే ఆపోజిట్ సైడ్స్ తిరిగి బుంగ ముద్ద పెట్టుకుందాం. సిరి గారు వేర్ ఈజ్ బుంగ? మూతుంది కానీ బొంగలేదా? దా 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 కమ్మరా. తిన్నావా? ఏ ప్రణవ్ తిన్నావా? ఓ నీ పేరు షాన్వికే కదా. షాన్వి తిన్నావా? మేడం మీసొస్తున్నావుగా, నాలుక చేస్తున్నావు. ఏ కింగదా కింగ్రా కింగుదా చించారే సబ్బు యోగానా అది ఇదా షాన్వి? జిమ్కి పోకుండానే చించి ఆరేస్తున్నావు కదా షాన్వి.
శ్రీ రా. నీలో నాకు ఇంతమంది కనపడుతున్నారా? ప్రణవ్ గాడు, షాన్వి, సిరి. ఆహా వా. గడ్జిల్ డార్జిలింగ్ స్టార్ డాట్. వెళ్తామైంది శ్రీ ఇట్రా. శిరీష కమ్మ కమ్మ. వర్షం స్టార్ట్ అవుతున్నట్టుంది. ఏమైందిరా దీనికి జలగా? ఏయ్ అరే అరే చుచ్చు. మాకు ఇక్కడికి ఎందుకంటే టౌన్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. గుంటూరు వచ్చేసరికి 85 కిలోమీటర్స్. దానికన్నా ముందు నరసరావుపేట వచ్చేసరికి 42 ఉంటుంది, 40-45 అరౌండ్ ఉంటుంది ఈ హైవే మీద. ఇంకా అదే ఇది డైరెక్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి విజయవాడ కనెక్టెడ్, ఇటు సైడ్ వచ్చేసరికి అనంతపురం, ఇటేమో ఇటు సైడ్ రాయలసీమ కనెక్ట్ అవుతుంది వినుకొండ నుంచి. ఇటు వచ్చేసరికి నరసరావుపేట, గుంటూరు, విజయవాడ జంక్షన్. అయితే నర్సాపేట కన్నా ముందే మనకి అడ్రోడ్ అని వస్తుంది జంక్షన్ లాగా. ఇటు నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే హైదరాబాద్. నేను వచ్చేది 10 సారి ఇంకదే. ఇక్కడికి నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే హైదరాబాద్, రైట్ వెళ్ళిపోతే చెన్నై, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, చెన్నై సెంట్రల్ వెళ్ళిపోతాం. ఇంకటైతే తెలిసిందే ఉంది బ్రో. పిడుగురాల, దాచేపల్లి, నల్గొండ, నర్కెట్పల్లి, డైరెక్ట్ హైదరాబాద్. దానిమ్మ చెట్టు ఇలా రోడ్డుకు ముందుగా వేసాం. పిందెలు ఉన్నాయి చిన్నవి. పండు పిందె అయింది, పిందె కాయ అవ్వాలి. ఇప్పుడు ఇది కాయ అయ్యేసరికి లయన్స్ గార్డ్ తినేసరికి చాలా పెద్దదైపోతుందేమో. ఇదే ఒక పెద్ద వృక్షం లాగా తయారైద్దా. ఫ్రూట్స్ ఎప్పుడు వృక్షాలు అవ్వవు, అవి చెట్లుగానే ఉండిపోతాయి.
ఈ మధ్య వర్షాలు పడేసరికి బాగా గ్రీనరీ ఎక్కువ అయిపోయింది. మాది ఎర్ర నేల, త్వరగానే బెట్టకు వస్తాయి. ఐ మీన్ ఇంకో ఇది బాగా డ్రై అయిపోయి నేలంతా అన్ని రకాల పంటలు పండవు. బట్ ఈ ల్యాండ్స్ ఏంటంటే బాగా రేట్ ఉంటుంది అంతే. ఒకప్పుడు బాగానే ఉండేవి. ప్రకృతి మనం పాపాలు చేయకముందు, ప్రకృతి పగబట్టక ముందు అంతా సకాలంలో వర్షాలు పడటం, టయానికి పంటలు అన్నీ బాగుండేవి. ఎప్పుడైతే మనం పాపాత్ములం అయ్యామో, పాపాలు చేయటం స్టార్ట్ చేసామో, ఐ మీన్ పరాయి వాళ్ళ ఆస్తుల కోసం, పరాయి సొమ్ము కోసం తహతహలాడుతూ, అంటే కష్టపడి సంపాదించడానికి బద్ధకం మొదలైనప్పటి నుంచి ప్రకృతి మన మీద పగబట్టింది. ఆ వర్షాలు కూడా సకాలంలో పడట్లేదు, టయానికి పడట్లేదు, పంటలు అంతే తగలబెట్టి చచ్చాయి. ఇంకెక్కడ ఉంటాయి? వర్షం లేకుండా ఇంకా పంటలు ఎక్కడ వస్తాయి? ఇంకెలాగా లైవ్లు చేసుకుంటా, వీడియోలు తీసుకుంటా, టూర్లు చేసుకుంటా, లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు బిల్డప్ ఇచ్చుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా అనుకున్నాం. ఇలా జీవితాన్ని అలా గడిపేస్తున్నాం. పాపాత్ములు ఎక్కువయ్యారు అన్నాను కదా, సారీ గైస్. ప్రతి ఒక్కరూ పాపాత్ములే. ఎక్కువయ్యేదేముంది? అందరం పాపాత్ములమే, ఇంక్లూడింగ్ మీ. అంతే కదా. పాంచకాలమేనా ఇదిగో గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఇంటి ముందుకి ఒక ట్యాప్ పెట్టారు. జగన్ గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్ కాదు, వైఎస్ జగన్ అన్న గవర్నమెంట్లో ఇంతకుముందు. మా ఇంటికి దగ్గరికి లోపల భూమిలో నుంచి పైపింగ్ అయితే లాగారు కానీ బ్రో, ట్యాప్లే లేదు బ్రో. వేద్దాం అనుకునే టైంకి గవర్నమెంట్ చేంజ్ అయింది, ట్యాప్లన్నీ తీసుకొని పోయారు వాళ్ళే. అదిగా మా వినుకొండ ఎమ్మెల్యే పోతున్నట్టుంది. పల్లె వెలుగు నీ కోసం, పాత సీను నీ కోసం, అటు రావే ఇటు పోవే నీ కోసం. సో ఇంకా అది గైస్, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా ఉండాలి, ఉంటారని కోరుకుంటున్నాను. ఉంటాంలేండి. మనం ఏం చేసైనా, ఎలా రచ్చ చేసైనా హ్యాపీగా ఉండటం నేర్చుకున్నాం మనం అందరం. సో ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఆ విషయంలో అందరం ఒకరు చెప్పినా చెప్పకపోయినా అందరం బాగుంటాము. చించి ఆరేస్తాము, చింపి నరికేస్తాము. ఎన్నిసార్లు చింపటం ఎందుకు కానీ. ఈ వ్యూ ఎలా ఉంది గైస్? ఈ బాగుందరా ఉందరా, బాగుందరా ఉంది. దెబ్బకు బదిలి దుబ్బెయ్యాలిరా.
నిన్నే చూడను పొమ్మంటూనే కన్నులు మూసుకు కూర్చున్నా ఎప్పుడు చప్పున వచ్చావు. బోరు కొడుతుంది. కమ్మని కలగన్ను దూరించే పన్నికవో నెమ్మదిని దోచేసి మౌన. నా ఫ్లవర్తో చూడండి, నేను ఎప్పుడు వచ్చినా ఆ చెట్టుకి ఒక మందార పువ్వు ఉంటుంది. I wanna follow you. Maya. Legacy వేవనా పువ్వా. ఇంకా రాయలసీమ సైడ్ అయితే వాళ్ళు జంతువులు చంచి ఇదే బర్రెల్ని, తర్వాత ఎద్దుల్ని, ఆవుల్ని డైరెక్ట్గా ఇంట్లోనే కట్టేసుకుంటారు. అవి చాలా పెద్ద ఇల్లు ఉంటాయి కదా వాళ్ళు వాటి కోసమని ఇంటికి అటాచ్డ్గానే బ్యాక్ సైడ్ అదే స్పేస్ ఉంటాయి. ఫ్రంట్ కాదులే, మామూలుగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని వాళ్ళు వాటికి కూడా ఒక ఇల్లులాగా, బాగుంటుంది. ఎక్కువ ఉంటాయి, పని చేసే వాళ్ళు ఉంటారు, ఒక 2-3 పెడతారు. ఇంతకుముందు అలా ఉండేవి. మనకు మర్యాద రామన్న సినిమాలో చూపిస్తారు కదా, అట్లా మోస్ట్ ఆఫ్ ది ఇళ్ళు అలాగే ఉంటాయి. ఇప్పుడు అటు కూడా లేదు గైస్, ఇంకా పోయింది. వాళ్ళ సైడ్ కూడా కల్చర్ పోయింది చిన్నగా. కానీ కనపడటం అయితే కనపడతాయి. విలేజ్కి వచ్చేసరికి ఒక 5-6 ఉంటున్నాయి ఇప్పుడు. ఇప్పుడైతే లేవులే, కానీ అయితే కనుమరుగైతే అయిపోలేదు. చాలా బాగుంటాయి అటు సైడ్. కడప దోశ ఎంత ఫేమస్, ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే రాయలసీమ మొత్తం ఓల్డ్ కల్చర్ చాలా బాగుంటుంది. కడప దోశ, కర్నూలు ఇది బొరుగులు మిక్చర్ ప్లస్ బజ్జీ, అనంతపురంలో అట్లు అంటారు దోశల్ని. అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, స్పాంజ్ లాగా. ఇక చిత్తూరు వెంకన్న ఫేమస్. ఇంకా ముగిస్తాను గైస్, నాకు పనుంది, వెళ్తాను. ఇది ఫైనల్లీ మై హోమ్ అండ్ మై హోమ్ టూ. ఓకేనా, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చూద్దాం. చూసేసారా?
మనసే దోచేసింది. అందమా అందమా ఆకాశమి బంధమా. నా రూము ఏముందలే నా రూమ్లో ఆ రేంజ్లో. ఓకే గైస్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, మీకు బోర్ కొట్టించుంటాను, కొంచెం పిచ్చెక్కించుంటాను. సారీ ఫర్ దాట్. నిజంగా నాకు బోర్ కొట్టి మీ మైండ్ బ్లాక్ చేశాను. రియలీ సారీ ఫర్ దాట్. ఎనీవే గైస్, ఓకే, సీ యూ, బాయ్.